నాటి పెద్ద పగడాల యాదన్న గారు, రామచంద్ర గారు మరియు సత్యన్న గారు, సామేలు, నరసింహ, అదేవిధంగా పురుషోత్తం, ఈ సిఎస్ జంగయ్య, ఈ సభకు వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఈ సమావేశానికి చాలా పెద్దవారు రావాల్సి ఉందంటే రాలేదు. సభలో మనం ఎన్ని మాట్లాడినా కానీ ఒక 2 గంటలు 3 గంటలు ఒక క్లాస్ చెప్పింది ఒక 10 నిమిషాల్లో పాట రూపకంగా ప్రజలకు అర్థం చేయించేదే పాట. అందుగురించనే మొట్టమొదటిగా ఈ పాట పుట్టింది. ఇది కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. అనేక మంది ధనవంతులు కళ కోసమే జీవించారు. ఆ కళలుగానే మిగిలిపోయినాయి తప్ప వాళ్ళ సంగీత నృత్యాలు ప్రేమ కోసం కావచ్చు, దానికోసం కావచ్చు, కానీ ఈ పాట మాత్రం కళ కోసమే పుట్టింది, కష్ట జీవుల కోసమే పుట్టింది అనేది వాస్తవం. ప్రధానంగా పాట అంటే ప్రజానాట్య మండలి పాట అంటే విప్లవ పాట అంటే ప్రశ్నించడమే ఈ పాట యొక్క లక్షణం. ప్రశ్నించినప్పుడు కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, హత్యలు జరిగినాయి, తుపాకులు మోగినాయి, జైల్లో పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఊటాలను ఎదిరించారు. అయినా ఇంకా కోడలు పాట వాటన్నిటిని అధిగమించి ముందుకే వెళ్ళింది తప్ప అది ప్రజల కోసమే నిలబడి తప్ప అది ఎన్నటి కూడా ఆ పాట అందుకోసమని మొట్టమొదటిగా అన్నమయ్య కాలం నాడే ఆ రోజే అన్నమయ్య ప్రశ్నించిండు, శునకం మీద కుక్క మీద కాసేయండి అదే, ఏనుగు మీద కాసేయండి అదే, భూమి మీద కాసేయండి అదే, అందరికీ సమానమైంది, ఎక్కడిదిరా కులము, ఎక్కడిదిరా మతము అని ప్రశ్నించింది పాట 400 సంవత్సరాల క్రితం. కంచర్ల గోపన్న ప్రశ్నించిండు, సమాజంలో అవకతవకలు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఆ సందర్భంలో పాట ప్రశ్న కోసం పుడుతుంది, అప్పుడు అనుభవించినప్పుడే అన్నమయ్యను రాజు చిత్రించుడు, గోపన్నను కట్టేసిండ్రు, చివరికి అవే గ్రంథాలుగా మిగిలిపోయినాయి. ఆ గ్రంథాలనే మనం ఇవాళ చదువుకుంటున్నాం. అవే ఇప్పుడు మన మహేందర్ మొట్టమొదటిగా పాడినప్పుడు ఆ పాట పాడింది అన్నమయ్య రాసిన పాటనే. అది తర్వాతి కాలంలో ప్రజలు కష్టజీవులుగా ఉన్నప్పుడు, తిండి లేనప్పుడు, అరే దొరల పెత్తనం నడుస్తుంది, దొరలు వేధిస్తుండ్రు అన్నప్పుడు అప్పుడు పాట పుట్టింది. ఏనాటికానాడు ఎండ వానల్లోన చేసి ప్రాణం ఇసిగిపోతున్నది, ఏనాటికానాడు ఎండ వానల్లోన చేసి ప్రాణం ఇసిగిపోతున్నది, కూడు జాలని కూలి ఓరన్నా దొరల కుక్కలేనేమరా కూలన్నని ప్రశ్నించింది. దొరలకు ఉన్నటువంటి కుక్కలకు ఉన్నటువంటి తిండి కూడా మాకు లేదని ప్రశ్నించింది. అర్ధరాత్రి కాడ నిద్దురే లేస్తాము బిడ్డలారా మీకు దేవుడే దిక్కని, కాళ్ళ నీడ్చుకోపోతే ఓరన్నా నిద్ర కండ్లతో తోలుతూ మాయన్న, పని తొందరే గాని పరుగు లేదాయని, ఇంకగా లేదని ఇంతసేపాయని, వెనక గునుగుడు మోత ఓరన్నా దొరలకు ఎంత చేసిన మెప్పు లేదన్నా తిరుగుబాటు చేసి సంఘాన్ని కట్టి వాళ్ళందరినీ ఎదిరించి నిలబడ్డది పాట. ఆ పాట చైతన్యం చేసింది ఆ పాట అన్నాడు. ఆ సమాజంలో ఒక మహిళలపైన అన్యాయం జరిగితే ఆ సందర్భంలో వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్న సందర్భంలో అనేక మంది మహిళలను అత్యాచారాలు చేస్తున్నప్పుడు నీ రక్షణ కోసం నేర్పించింది, అమాయక ప్రజలను చైతన్యపరిచింది పాట. అది ప్రజాస్వామికమైనటువంటి పాట. చిట్టి చెల్లెల్లారా, అమ్మలారా, అక్కలారా మీరు ఎట్లా రక్షించుకోవాలి మీ మాన ప్రాణాలను అని చెప్పింది పాట. చిట్టి చెల్లెల్లారా చిన్న బాకుంచండి, చిటికెడు కారం బుగ్గు పిటా పట్టండి, చిట్టి చెల్లెల్లారా చిన్న బాకుంచండి, చిటికెడు కారం బుగ్గు పిటా పట్టండి, కళ్ళల్లో చల్లాయే అక్కయ్య కత్తితో పొడవాలి తమ్మయ్య చెల్లెమ్మ అని చెప్పి పాట పుట్టింది. మానాన్ని రక్షించుకుంది, పానాన్ని రక్షించుకుంది, ప్రజల పాట నిలబడ్డది. ఆ విధంగా సమాజాన్ని ప్రశ్నించింది పాట. ఆ పాటల రూపమే ఆ ప్రజానాట్య మండలి ఈ రోజు వరకు నడుస్తున్నటువంటి పాటను నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి మహాసభలే ఈ మహాసభలు.
నాటి కాలంలో అనేక మంది పల్లెలకు వలసపోతున్నారు. వ్యవసాయం చేస్తున్న సందర్భంలో దొరల పెత్తం నడుస్తున్నప్పుడు వాళ్ళందరినీ చైతన్యపరిచేందుకు సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ నువ్వు చినబోయి కూర్చున్నావు ఎందుకమ్మా మోకాళ్ళ మట్టికు బురదల్లో దిగబాడి ఎద్దోలయ్యను కాకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నచ్చుమమ్మ నీ నడుములే విరిగిన లచ్చుమమ్మ చినిగిన బట్టల్లో చూసి నీ అందాని బలిసిన దొరకొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు చేసిరా చెల్లెమ్మ అయినా కానీ బాధపడి పోకు మరి జైలు పాలైతిమని నిర్మలంగా ఉండాలి ఓ నిర్మల అని పాట చెప్పింది. పాట చైతన్య బెరిచింది, పాట నిలబెట్టింది పాట. అందుకోసమని ఇరిగింటి రకం ముందింటి ముత్తక్క పక్కింటి మైసక్క ఎనికింటి ఏళ్ళక్క కూలోళ్ళకందరికి కూలు దొరకాలని పోరాటం చేసింది పాట, నిలబెట్టింది పాట, చైతన్య పరిచింది పాట, సమాజాన్ని ప్రశ్నించింది పాట, ఇంకా జరగలేదు పాట. ఎప్పటికి కూడా అది ప్రజానాట్య మండలి, ఆ ప్రజానాట్య మండలి యొక్క లక్షణము ఆ చైతన్యము ఆ పాటల రూపమే ఇలా ప్రజలు నిలబెట్టింది. సమాజ వైపు నడిపిస్తున్నటువంటి ఈ పాట మనం అనేక మంది చూస్తాం. పాటను ప్రేమలో కూడా ఈ విప్లవ పాట, ఈ ప్రజల పక్షాన ఆలోచించే పాట ప్రేమలో కూడా విప్లవాన్ని చూపించింది. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన నీ బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవని ప్రశ్నించింది. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన నీ బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? మండుటెండలో కష్టపడే కష్టజీవులు వాళ్ళ నిగ్గులన్నీ వచ్చి నీ బుగ్గ మీద వచ్చి చేరను తెలుసుకో. సల్వరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన నీ మేడకున్న సల్వరాతి ఎలా వచ్చిందో చెప్పగలవా అని ప్రశ్నించింది. ఆ కంకర కొట్టిన వాళ్ళే, ఆ కనేటు చేసిన వాళ్ళే, ఆ రాళ్ళు తీసిన వాళ్ళే, వాళ్ళందరి కష్టము కోటాన కోట్ల శ్రమజీవుల రక్త ఫలితము. ఆ శ్రమ ఫలితమే నువ్వు ఇలా ఏసీలలో కూర్చున్నావు, చల్లటి బండలలో కూర్చున్నావు, ఆ ఇండ్లలో కూర్చొని మా మీద నువ్వు పెత్తనం చేసేది. నీ పెత్తనాలు సాగవని ప్రశ్నించింది పాట, నిలబెట్టింది పాట, నిలబడ్డది పాట. ఆ విధంగా నీ చైతన్యపరిచింది. అది ప్రజానాట్య మండలి అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా